మనం మరొకసారి ప్రసన్న దగ్గరికి వెళ్దాం. ప్రసన్న ఈ రోజు ఏదైతే ఉన్నదో సంపత్ ఈజ్ దేర్. సంపత్ ఓకే రైట్. ప్రసన్న ఈ రామచరణ్కు సంబంధించిన ఏదైతే జరిగిందో నిన్న అల్లు అరవింద్ మాట్లాడారు. అల్లు అరవింద్ మాట్లాడిన తర్వాత ఏదైతే ఒక సినిమాకు సంబంధించిన ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏదైతే వ్యాఖ్యలు చేశానో ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదు, కావాలని చెప్పలేదు. దానికి సంబంధించిన ఇప్పుడు ఏదైతే గతంలో కొన్ని సినిమాలు ఏదైతే రిలీజ్ అయ్యారో ఆ సినిమాలకు సంబంధించిన కూడా ఏదైతే మాట్లాడానో దాంట్లో ఉద్దేశపూర్వకం కాదు. అల్లు రామచరణ్ అంటే నాకు ఒకే ఒక మేనల్లుడు, దానికి నా కొడుకు లాంటి వాడు, అతనికి సంబంధించిన నేను ఎందుకు మాట్లాడతాను అని అల్లు అరవింద్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అసలు ఈ సినిమాల విషయంలో గతంలో కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము. తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశాన్ని ఒక్కసారిగా ఒక చాలా విచిత్రంగా అనిపించింది ఏంటంటే సినిమాల విషయంలో ఇంత దారుణాలు చేసుకున్నాయి. తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం జరిగింది, తర్వాత బెయిల్ రావడం జరిగింది, ఎంత జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి అల్లు అరవింద్ తెరపై వచ్చేసి ఈ మాట్లాడడం సంక్రాంతికి వస్తున్నాం అనే ఇంకొక సినిమాకి సంబంధించిన మాట్లాడడం వరకు అసలు దీని వెనకాల కారణం ఏంటి? సినిమా వాళ్ళు ఇంత రెచ్చిపోయి మాట్లాడడానికి, సినిమాకు సంబంధించిన ఈ విషయాలు బయటికి రావడానికి ఇప్పుడు పరిస్థితుల్లో ఎందుకు ఇలా జరుగుతున్నదని మీరు భావిస్తున్నారు? గ్రౌండ్ రిపోర్ట్ ఏంటండి మీ దగ్గర ఉన్నది? ఏదైతే మెగా కాంపౌండ్ లోపల మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పేసి గత కొన్ని నెలలుగా బయట ప్రచారం జరుగుతూ ఉన్నది. దానికి సంఘటనలు కూడా నిజమే కావచ్చు అనేటువంటి ఒక వాతావరణము బయట కల్పిస్తా ఉన్నది. అల్లు అర్జున్ పుష్ప సినిమా తోటి జాతీయ స్థాయిలో పేరు రావడం, అదే సమయంలో రామ్ చరణ్ RRR సినిమా తోటి హిట్ కొట్టేసి జాతీయ స్థాయిలో తరుగుడు గ్లోబల్ స్టార్ కావడం, వారిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ లాగా అవడము, అది కుటుంబాల మధ్య జరిగినట్టుగా కూడా బయట మనకు అనుకుంటా ఉన్నారు, ప్రచారం జరుగుతూ ఉన్నది. ఏదైతే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ గత 50 సంవత్సరాల నుంచి కూడా వారు చాలా చక్కగా కలిసి ఉంటున్నారు. చిరంజీవి యొక్క ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా అల్లు అర్జున్ చూసుకుంటా ఉన్నా కానీ ఈ వారసుల దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యవహారం కొంత బెడ్సి కొట్టినటువంటి ఒక ప్రచారం కూడా బాగా జరుగుతూ ఉన్నది. పుష్ప సినిమా పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ హిట్ కావడము, తర్వాత రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవడం తోటి వాళ్ళ యొక్క ఫ్యాన్ వార్ అనేది చాలా పీక్స్ లోకి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. అభిమానులు దాన్ని చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా లోపల ట్రెండ్ చేయడము, జాతీయ స్థాయి లోపల ఈ యొక్క ట్రెండింగ్ నడిచింది మొత్తం కూడా. అయితే ఈ అల్లు అర్జున్ ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ సినిమా ఫంక్షన్ లోపల పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే చెప్పను అనడము అంతా ఇది ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆ తర్వాత నాగబాబు స్పందించడము, అల్లు అర్జున్ తరపున వారి ఫ్యాన్స్ కానీ వారు కానీ దాన్ని ఇంకా హైలైట్ చేసేసి ఈ ఉన్నటువంటి చిన్న గ్యాప్ ని వారు పెద్దగా చేయలేదు. దానికి మాక్సిమం చిరంజీవి ఏదైతే ఉన్నాడో దాన్ని సర్దు మణించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఫ్యాన్స్ లోపల మాత్రము తగ్గించలేకపోయారు. ఆ వేడి కానీ ఆ యొక్క ట్రోలింగ్ కానీ, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాని వీరు ట్రోల్ చేయడము, పుష్ప 2 సినిమాని రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం అనేది జరిగింది. అక్కడ గ్యాప్ బాగా పెరిగిపోవడం అనేది అల్లు అరవింద్ ఏదైతే ప్రొడ్యూసర్ గా ఉండి కొన్ని సినిమా రిలీజ్ చేశాడో, రీసెంట్ గా తండేల్ సినిమా కూడా హిట్ అయింది మంచిగా. అయితే ఆ సందర్భంగా ఏంటంటే అల్లు అరవింద్ ఒక ఇది గ్యాప్ ఉందో రామ్ చరణ్ కి తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని తగ్గించడానికి ఒక ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పవచ్చు. ఒక్క విషయం చిన్న అల్లు అరవింద్ ఏం మాట్లాడో ఆ బయట కూడా మన దగ్గర ఉన్నది. ఒక్కసారి ఆ బయట చూసిన తర్వాత మరి తిరిగి మీ దగ్గరకు వస్తాను. అప్పటిదాకా సుధాకర్ను కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మందకృష్ణ మాదిగ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ దానికి సంబంధించిన ఆయనను ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రభుత్వాలు ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దాని మీద దానికి సంబంధించిన స్వాగతం పలుకుతూనే నాకు సమయం కేటాయించాలని చెప్పారు, నేను కలవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పారు. ఈ విషయంపై సుధాకర్ దగ్గరికి మనం ఇంకొకసారి వెళ్దాం. ప్రస్తుతం మనం ఒకసారి అల్లు అరవింద్ ఏదైతే మాట్లాడారో ఒకసారి ఆయన మాట్లాడిన విషయాన్ని చూసి ప్రసన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత సుధాకర్ దగ్గరికి వెళ్దాం. అల్లు అరవింద్ గారు ఏమన్నా పీసీఆర్ కమాన్ ప్లే ద బ్రైట్ ఆఫ్ దట్ అల్లు అరవింద్. ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు, మీ అందరికీ తెలుసు. దాని మీద
సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు, మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాము అల్లు అరవింద్ ఏదైతే మాట్లాడారో మనం చూసాం. వాస్తవానికి ప్రస్తుతం ఏదైతే మన సమస్యల పట్ల తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అనేక సమస్యలు పట్టి పీడిస్తున్న ఈ సమయంలో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి గతంలో ఏదైతే ఒకసారిగా పోలీస్ కంట్రోల్ కమాండ్ రూమ్లో రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విషయంపై దిల్ రాజు గారి అంటే ఫిలిం ఛాంబర్కి సంబంధించిన ఫిలిం అసోసియేషన్ సంబంధించిన అతను చైర్మన్ కాబట్టి అతని నేతృత్వంలోనే వీళ్ళందరూ వచ్చి కలిసి రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. కానీ అది కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం లేపింది. పోలీస్ కంట్రోల్ కమాండ్ రూమ్లో ఎందుకు ఏర్పాటు చేశారు అని కూడా దానికి సంబంధించిన ఒక జరిగింది. కాకపోతే ఇప్పుడు మరొకసారి దిల్ రాజు గారి మీద అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేయడం జరిగింది. తర్వాత దిల్ రాజు గారు వచ్చేసి నా దగ్గర ఏమున్నది అన్నట్టుగా ఆయన కూడా కొన్ని డైలాగులు చెప్పడం జరిగింది. ఈ అంతా చూస్తుంటే అసలు వాస్తవానికి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్న ఈ సమయంలో ఇలాంటి విషయాలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు బయటికి రావడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? జమీల్, ఏదైతే సినీ పరిశ్రమ ఉందో సెలబ్రిటీలు ప్రజలు అక్కడ ఏం జరుగుతుందని ఆతృతతో చూస్తా ఉంటారు. రాజకీయంగా బయట ఎంత సమస్యలు ఉన్నా ఒక డైవర్షన్ కావాలంటే సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం అనేది అనాదిగా మనకు వస్తా ఉంది. దగ్గర ఒక సెలబ్రిటీ యొక్క రహస్య జీవితాన్ని బయటికి తీసుకురావడం, మరి యొక్క ప్రైవేటు వీడియోలు కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు, దాన్ని బయటకు తీసుకొచ్చేసి దాన్ని కొన్ని రోజులు ట్రెండింగ్ చేసేసి ప్రస్తుతం ఉన్న సమస్యను పక్కదారి పట్టించడానికి రాజకీయ నాయకులు వాడేటువంటి ఎత్తుగడ ఇది సినీ పరిశ్రమను టార్గెట్ చేసుకోవడము, తర్వాత వారి యొక్క సమస్యలను చిన్న వాటిని కూడా చాలా పెద్దవిగా చేసి ఫ్యాన్స్ మధ్య ఒక వార్ లాగా చేసేయడం అనేది ఒక డైవర్షన్ పాలిటిక్స్ గా మనం చెప్పుకోవచ్చు జమీల్. అనేక సార్లు అంటే ఎంత ఘర్షణలకు దాగి తీస్తున్నదంటే ఫ్యాన్స్కు సంబంధించిన ఈ ఫ్యాన్స్ అసోసియేషన్, ఈ ఫ్యాన్స్ అసోసియేషన్, ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ తీరా సమయానికి వస్తే మాత్రం వీళ్ళకు సంబంధించింది సినీ ప్రముఖులకు సంబంధించిన మాత్రం వాళ్ళు తాను జాగ్రత్తగా ఉన్నారు. కానీ సామాన్యమైన వ్యక్తులు, సామాన్యమైన ప్రజలు, సామాన్యమైన యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బారున బడి తన భవిష్యత్తును కూడా కోల్పోన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే యాక్టివిస్టులు ఉన్నారో ఒక మనకు సంబంధించిన ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వారేమంటున్నారు ఈ విషయాలపై? ఏదైతే ఇంత గతంలో చూసుకుంటే ఫ్యాన్స్ చూడడానికి ఎక్కువ ఉండేది. గతంలో చిరంజీవి, బాలకృష్ణ చూసుకుంటే రీసెంట్ గా చిరంజీవి ఒక సినీ ఫంక్షన్ లో చెప్పడం జరిగింది. ఏదైతే బాలకృష్ణ సినిమాలకు కానీ తన సినిమాలకు కానీ ఫ్యాన్స్ వారి పోస్టర్లను చించడము, వారు తన్నుకోవడము, కొట్టుకోవడము, గొడవలు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కాలం మారింది. ఆ తన్నుకోవడం, కొట్టుకోవడం కాకుండా సోషల్ మీడియా పరంగా వారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏముంది, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. వాట్సాప్, ఫేస్బుక్ లోపల ట్రోల్ చేయడం, తన అభిమాన నటుని గురించి గొప్పలు చెప్పడానికన్నా ఎక్కువ ఎదురుగా ఉన్నటువంటి నటుని పైన ట్రోల్ చేయడము, తనను తక్కువ చేసి చూపించడం అనేది ఎక్కువ జరుగుతూ ఉన్నది. ఇది అయితే యువకులు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులే దీంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వారు విలువైన సమయాన్ని ఇటువంటి అనవసరమైన విషయాల పైన కేటాయిస్తూ వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటారని చెప్పి సామాజికవేత్తలు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి,
వాళ్ళు ఎన్నో రకాలుగా యువకులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నించిన వారు మాత్రము అభిమాన నటుని ఏం చెప్తాడు, అభిమాన నటుడు ఏం చేస్తాడు, అదే విధంగా మనము ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే పుష్ప సినిమా వచ్చి ఇన్ని రోజులైనా ఈ నిన్న కూడా ఒక స్టేడియం క్రికెట్ మ్యాచ్ లోపల పుష్ప వేషధారణ వేసుకొని ఫ్యాన్స్ రావడం జరిగింది. అంటే యువకులు ఎంతగా వారిని ఓన్ చేసుకుంటున్నారో వారి యొక్క అభిమాన నటులకు కూడా బాధ్యత ఉంటుంది. వారి యొక్క భవిష్యత్తుని గుర్తించి వారి యొక్క బాధ్యతలను చెప్పాల్సిన అవకాశం కూడా అవసరం కూడా నటులు చెప్పాలి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయం పైన సినీ ప్రముఖులకు చెప్పడం జరిగింది. మీరు ప్రజల నుంచి అభిమానుల నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారు, మీరు వారికి సంబంధించి డ్రగ్స్ గురించి కానివ్వండి లేకపోతే ఇతర వ్యసనాల గురించి మీరు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంటది. అది చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంటారని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. దాంట్లో కొంత సినీ ప్రముఖులు స్పందించి వారు సిగరెట్స్ పైన, డ్రగ్స్ పైన, తర్వాత ఇతర విషయాల పైన అభిమానులకు వారు మెసేజ్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విషయం ఏంటంటే అభిమానుల యొక్క భవిష్యత్తును కూడా వారి నటులు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పవచ్చు. జమీల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న. ఇప్పుడు మనం ఒకసారి సుధాకర్ దగ్గరికి వెళ్దాం. సుధాకర్, ఏదైతే మందకృష్ణ మాదిగకు సంబంధించింది